వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ పచ్చ బఠానీ వంకాయ ఇగురు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత దానిలో ముందుగా నానబెట్టుకున్న పచ్చ బఠానీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరికొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మరికొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేరుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పచ్చ బఠానీ వంకాయ ఇగురు రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.